హాయ్ ఎవ్రీవన్. నేను నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ తోటి చిన్న విషయాలు 2, 3 చెప్పదనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మన జీవన విధానంలో మనకు ఎవరో ఇన్స్పిరేషన్ కాదండి. మన జీవనానికి మనమే ఇన్స్పిరేషన్. మన శరీరమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే మానవ శరీరం చాలా అద్భుతమైనది. మానవ శరీరం ఒకటే కాదు, చరాచర సృష్టి లోపల న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి సెలెక్ట్ చేసుకునే విధానం అనేది చాలా అద్భుతమైనది. అదేవిధంగా ఇప్పుడు మన బాడీ మనల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది. మన శరీరం మనల్ని ఎప్పటికీ ఆరోగ్యం చెందికే ప్రయత్నం చేస్తుంది. చిన్న దెబ్బ తాకినా కూడా ఏదైనా మనకు ఇట్లా వచ్చినా మనం ఇట్లా కొట్టుకుంటాం. అంటే ప్రతిదీ ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మామూలుగా లైట్ పాయిజన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు లివర్ ఏం చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అట్లనే కాదండి, జీవితం ఎంత స్ట్రగుల్ పడితే వచ్చిందంటే మామూలు విషయమా? ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు చెప్పినట్టుగా నిజమే వాళ్ళు అన్నది కూడా. ఎందుకు, కొన్ని వేల మిలియన్ల స్పర్మ్ సెల్ లోపల మన ఫాదర్ రిలీజ్ చేసిన స్పర్మ్ అనేది తప్పకుండా మదర్ సెల్ లోపలికి పోయినప్పుడు మిగతా అన్నీ చచ్చిపోయినట్టే కదా సెల్ ఆడ. అట్లా మనం జైగోట్గా మారి, జైగోట్ తర్వాత మ్యారులా, బ్లాస్టులా, గ్యాస్ట్రుగా మారి, తర్వాత ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్గా జారకుండా యూటేరస్కి వచ్చి, గర్భాశయంలోకి వచ్చి 3 లేయర్లు ఏర్పడి ఒక్కొక్క లేయర్ నుండి ఒక్కొక్క ఆర్గన్స్ రావడం, ఆర్గనోజెసిస్ వచ్చి బయటకు వచ్చి అమ్మ 9 ఏళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డది. కాబట్టి అంటే జీవన విధానం చూస్తే ఎంత ట్రబుల్ ఉన్నదండి, చాలా ట్రబుల్ ఉన్నది. అంటే కొన్ని కోట్ల కణాలలో ఢీకొట్టి మనం సక్సెస్ అయ్యి బయటికి వచ్చినాం. కాబట్టి మనం పుట్టడమే ఒక స్ట్రగుల్ అయ్యి బయటికి వచ్చినాం. కావున ఈ జీవితంలో వచ్చే స్ట్రగుల్స్ మనకు అంత పెద్ద ఎఫెక్ట్ అసలు కాదు. ఇంకొకటి, ఎప్పుడైనా సొసైటీ అన్నప్పుడు, సమాజం అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఈ కలియుగంలో ఎక్కువ ఏముంటుంది అంటే మంచి మరుగున పడిపోతుంది, చెడు అనేది పైకి వస్తుంది. ఎందుకంటే మంచోళ్ళు ఈ నోరు మూసుకొని ఏదైనా పోనీలే అవ్వుకుంటాం. కాబట్టి చెడు అంటే డైరెక్ట్గా అటాకింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు పై స్థాయికి తప్పకుండా వస్తున్నారు. మిగతా మనమేమో మంచివారనే కేటగిరీ ఏమో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇంకొకటి అంతే, మరి మనం ఎంత ఇబ్బందులు వచ్చినా మంచిగా గెలుస్తుందండి. పోయేటప్పుడు మనం భూమి మీదకి వెళ్ళి ఒక చిన్న వస్తువు కాదు కదా, ఏది కొంటుకోలేము. ఎందుకంటే మన జీవన విధానంలో మనం ఏది కొంటుకోలేము. ఏది కొంటుకోలేమండి. మనం ఏం కొంటుకోలేము. కేవలం మంచి ఒకటి, పుణ్యకార్యం ఒకటి మాత్రం కొంటుపోతాం. కంపల్సరీ మనందరం కూడా మంచిగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడు గాలి, ఆక్సిజన్ అంటే మంచి గాలి. మరి ఆక్సిజన్ మనం లోపల పోవాలంటే కార్బన్ డైఆక్సైడ్ నిండుగా ఉంచుకొని పొమ్మంటే పోతుందా? పోదు. కార్బన్ డైఆక్సైడ్ వదలాలి, ఆక్సిజన్ మనం తీసుకోవాలి, తప్పదు. వదిలితేనే మంచి అనేది లోపలికి పోతుంది. మన జీవన విధానంలో కూడా ఎంత దూరం పోయినా ఫైనల్ విజేత మంచితనమే ఉంటుంది. ఒకవేళ గుర్తించకున్నా ఆ కర్మ ఫలం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మంచిని మనం స్వీకరించాలి, చెడును కార్బన్ డైఆక్సైడ్ లెక్క వదిలిపెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మన జీవనంలో ప్రతిదీ, మన శరీరం కానీ ఏదైనా మనకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఆల్కహాల్. ఇప్పుడు అట్లానే కాదు, ఇప్పుడు ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైనా రోగాలు వస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైనా రోగాలు వస్తాయి. కానీ అప్పుడు ఏమైనా ఒక్కటే సాగు చూపుతారు, ఏమని తిన్న గది ఎత్తుంది, రాకున్న గది ఎత్తాలి అంటారు. కానీ అది కాదు ముఖ్యం. మనం ఏదేమైనప్పుడు ఏదేమొచ్చినా కూడా మనం డిసిప్లిన్గా మనం ఉండే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనకు మంచి అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెన్స్. అదేవిధంగా మన బాడీలో ఉన్న హార్ట్ బీట్స్ కానీ, బ్రెయిన్ నర్వ్ ఇంపల్స్ కానీ, కిడ్నీ ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ కానీ ఏదైనా నిరంతరం చాలా ఎఫెక్టివ్ తోటి మన జీవన విధానం అనేది గడుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఏది నిరంతరం తల్లి గడుపులు ఉన్నప్పుడు 1 monthకు హార్ట్ బీటు, మరణించేంత వరకు హార్ట్ బీట్ జరుగుతుంది, దానికి రెస్ట్ లేదు. శ్వాస, మానవ జీవనము నీటి బుడగ లాంటిది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో బాగా స్ట్రెస్ తీసుకొని ఏదో పలగొడతాం అనుకుంటాం, కానీ మనకి ఏం లేదు. లాస్ట్ పలగొట్టి
మనం ఊగిలేసి వాళ్ళ కొట్టుడే తప్ప వీళ్ళు ఏం ఉండేది కాదు జీవన విధానం నాకు తెలిసి. కావున అంత ఆయాసం వద్దు, అంత ప్రళయాలు వద్దు, ఏదో కుంపలు అనుకున్నంత ఎవరికి అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేది కదే, మనం చేసేది కదే, మనకున్న శరీరం కదే, వాళ్ళకున్న శరీరం కదే. ఓ పెద్ద పెద్ద గజ గజ అనక అందరం మనుషులే, మానవులంతా ఒకటే, మనకు అసాధ్యాలు లేవు అంతే. చేద్దాం, కాలే ఏం చేద్దాం, అట్లా ఉండాలి తప్ప మొత్తం భయపడిపోయి చెమటలు వచ్చి అవసరం లేదు. ఉన్న బండ్లు ఊడలైతాయి, ఊడలు బండ్లు అవుతాయి. కావున మనం పెద్ద వర్రీస్ అవి ఈ వర్రీస్ అయితే కార్టిసాల్లో లిక్విడ్స్ రిలీజ్ అయ్యి, రక్తం రిలీజ్ అయ్యి, మన థైరాయిడ్ గంది తగ్గి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, అన్నీ అవసరమా? జీవితంలో మరణం కంటే భయంకరమైనది ఏది లేదు. మరణం ఎట్లయినా వచ్చేదే, తప్పదు. ఈ సమస్యలు కూడా అత్తైపోతాయి అంతే అన్నట్టుగా ఉండి మనం చాలా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ మీరు అన్నాచారి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న 4 షేర్ చేసుకున్నాం చెట్లు. థ్యాంక్ యూ.